హాయ్ గైస్, హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ హిట్ 3 తెలుగు మూవీ. హిట్ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ ఇది, థర్డ్ కేస్ అనమాట. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శైలేష్ కొలను, నాని మెయిన్ రోడ్ లో నటించారు. ఇక ఈ వీడియోలో ఈ హిట్ 3 మూవీ ఎలా ఉంది, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాగా ఎంగేజ్ చేసే విధంగా ఉందా, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా లేదా అని తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా మన వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ఇక ఈ హిట్ 3 మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే బాగుంది. అంటే అక్కడక్కడ వైలెన్స్ ఎక్కువైంది, ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ఎంగేజ్ చేసే విధంగా ఉంది. నాని యాక్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది, సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. ఇక బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, నాని అర్జున్ సర్కార్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. స్టార్టింగే కొన్ని 2 మర్డర్స్ జరుగుతాయి. అది ఎవరు చేస్తున్నా అని చెప్పి చూసేసరికి అది నాని అని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత నాని ఎందుకు ఆ మర్డర్ చేయాల్సి వస్తుంది, అసలు నాని మోటివ్ ఏంది, ఈ క్రమంలోనే సిటీకి అనే ఒక పెద్ద ముఠా గురించి, అక్కడ జరుగుతున్నటువంటి దారుణాల గురించి తెలుస్తుంది. దాంట్లో పాటుగా మాఫియా, స్మగ్లింగ్ వీటి గురించి తెలుస్తుంది. దాంతో పాటుగా ఆర్గాన్స్ ఇది చేయడం అనే విషయాలు బయటపడతాయి. చివరికి నాని పరిస్థితి ఏమైంది, నాని ఏ విధంగా ఈ కేసుని ఛేదించాడు, ఈ సిటీకి అంటే ఏంది, మధ్యలో మృదుల శ్రీనిధి శెట్టికి నానికి ఉన్న సంబంధం ఏంటని తెలుసుకోవాల్సిందే, ఈ మూవీ చూడాల్సిందే. ఇక బేసిక్ గా ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, హిట్ మూవీ చూసిన ఎవరికైనా సరే ఒక టెంప్లెట్ అనేది గుర్తుకొస్తుంది. వరుసగా మర్డర్స్ జరగడం, ఆ కేసు హిట్ టీమ్ కు రావడం, దాని వెనక ఎవరున్నారో కనిపెట్టే క్రమంలో సాగే రేసీ స్క్రీన్ ప్లే తో కూడిన కంటెంట్ ఉంటుంది. హిట్ 2 కూడా అలాగే విజయం సాధించాయి. ఇది అంతే. కాకపోతే సెకండ్ హాఫ్ కు వచ్చాక కథనం, ఒక స్టోరీ అనేది ఒక రక్తపాతం వైపు, ఎక్కువ వైలెన్స్ వైపు సాగిపోతుంది అనమాట. అలాగని ఒక బలమైన ఇన్వెస్టిగేషన్ ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. హీరో తెలివికి పరీక్ష పెట్టేంత ఇక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఉండదు. అదంతా అతనికి అనుకూలంగా వెళ్ళిపోతూ ఉంటది ప్రతి సీన్ కూడా. బట్ చూస్తున్నప్పుడు వెరీ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎపిసోడ్ తో పాటు కొన్ని సీన్స్ అయితే చాలా వరకు రేజీగా సాగిపోతూ ఉంటాయి. జైపూర్ ఎపిసోడ్ అయితే సూపర్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ తో ఒక పెద్ద లాగ్ ఓపెన్ చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సీటుకే గురించి తెలుస్తుంది. అనుకున్నట్టుగానే హీరో ఆ ముఠాలో జాయిన్ కావడం, ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, అవన్నీ కూడా ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తాయి. ఇక ప్రీవియస్ గా చూసినటువంటి యానిమల్ మూవీ, మార్కో మూవీ తరహా వైలెన్స్ అయితే ఇందులో కూడా కనిపిస్తుంది. నాని అయితే తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశాడు. తన నటనకి ఎక్కడ వంక పెట్టే పరిస్థితి అయితే లేదు. ఒక్కొక్కసారి అయితే ఇంత వైలెన్స్ అవసరమా అనిపిస్తుంది, అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కి, మాస్ పల్స్ బాగా నచ్చే వాళ్ళకి ఈ మూవీ అయితే ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు. దాంతో పాటుగా బూతు మాటలు అయితే అక్కడక్కడ చాలా వరకు చెప్పించారు. ఒక నాని లాంటి క్లాసిక్ యాక్టర్ ఇదంతా చెప్పడం అనేది జీర్ణించుకోలేని విషయం అనమాట. ఇక ఈ మూవీలో మరొక మైనస్ ఏంటంటే, ఒక బలమైన విలన్ లేకపోవడం, ఈ తరహా మూవీస్ లో కనిపించే థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ కనిపించకపోవడం, అలాగే అన్ని యాక్షన్ తోనే ముడిపెట్టేయడం. హిట్ 2 మూవీస్ లో ఏదైతే ఇంటెన్స్ థ్రిల్లర్ తో పోలిస్తే కాస్త ఈ మూవీ మైనస్ అనిపిస్తుంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా అర్జున్ సర్కార్ గా నాని అయితే ఓన్ చేసుకున్నాడు ఆ క్యారెక్టర్ ని. చాలా సార్లు అసలు నాని అనే విషయాన్ని మర్చిపోతాం, అంతగా ఆ క్యారెక్టర్ లో మునిగి తేలాడు. ఒక క్లాసిక్ యాక్టర్ గా, ఒక నేచురల్ స్టార్ గా గుర్తుండిపోయే నాని ఈ మూవీలో ఒక మాస్ హీరోగా మారిపోయాడు. అంత బాగా నటించాడు. శ్రీనిధి శెట్టి నటన పరంగా అక్కడక్కడ పర్వాలేదు అనిపిస్తుంది. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ రావు, రమేష్, సముద్రకని ఉన్నారంతే అనేలాగా యాక్టింగ్ అయితే ఉంటది. చివరిలో అయితే అడ్విశేష్ క్యామియోగా వచ్చి అలరించాడు. ఇక ఈ మూవీ క్లైమాక్స్ లో హిట్ 4 లో ఎవరు మెయిన్ లీడ్ గా హీరో ఉండబోతున్నా అని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చేశారు. అది కార్తీ అన్నమాట. టెక్నికల్ గా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అయితే ఓకే అనిపిస్తుంది. పాటలు అయితే సాంగ్స్ యావరేజ్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అన్ని ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక ఫైనల్ గా ప్రతి ఒక్కరికి అంటే మాస్ పల్స్ బాగా ఇంట్రెస్టింగ్ గా చూసే వారికి ఈ మూవీ ఒక ఫీస్ట్ లాగా అనమాట. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఆల్రెడీ ఈ హిట్ 3 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మూవీ అయితే చాలా వరకు ఈ వైలెన్స్ అయితే నచ్చిన వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిది. ఫ్యామిలీతో కలిసి చూడటం అవాయిడ్ చేస్తేనే మంచిది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బట్ వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై.